హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను వినిపించబోయే కథ వసుంధర గారు రచించిన ప్రయాణంలో పదనిసలు 7వ భాగం. నేను సునీత. వెల్కమ్ టు తెలుగు కథాలోకం 2. రాజారావు, ఈశ్వరరావు బాంబే ప్రయాణంలో భాగంగా బాంబే జనరల్ బోగీలో ఎక్కి కూర్చుని తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. తర్వాత ఏం జరిగిందో చూద్దాం. ఇప్పుడు బాత్రూమ్కి వెళ్ళటానికి బయలుదేరిన రాజారావు ఏ బాత్రూంలోనూ ఖాళీ లేక నిస్సహాయంగా చూస్తూ ఉంటాడు. బాత్రూమ్ కోసమని వెళ్తూ ఉంటే అక్కడ పని జరగటం అసాధ్యమని తెలిసాక రాజారావు వెనుతిరిగాడు. అతనికి నడక బాగా అలవాటు, సరదా కూడా. కానీ అక్కడికి సుమారు 20 అంగుళాల దూరంలో ఉన్న రెండో బాత్రూంకి నడిచెళ్ళటానికి అతను భయపడుతున్నాడు. ఇప్పుడు వానరులు సముద్రాన్ని దాటి లోపలికి వెళ్ళవలసి వచ్చినప్పుడు కూడా ఇంత భయపడి ఉండరు. వానరులు హనుమంతుడిని పొగిడినట్లు రాజారావు తనకు తానే చెప్పుకుని మొండితనాన్ని పెంచుకుని విసురుగా అటువైపు బయలుదేరాడు. అతను ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఎవరినో ఒకరిని తొక్కుతూనే ఉన్నాడు. వాళ్ళు శాపనార్థాలు పెడుతూనే ఉన్నారు. రెండో బాత్రూంకి సమీపించేదాకా అతని సర్వేంద్రియాలను బాత్రూం పైనే లగ్నం చేశాడు. ఈసారి 7-8 నిమిషాల్లోనే అక్కడికి చేరుకోగలిగాడు. బాత్రూం ముందు తన సామానంతా పరుచుకుని పడుకుని ఉన్నాడు రహీము. ఆఖరికి ఇక్కడికి చేరావన్నమాట నువ్వు కూడా, అనుకున్నాడు రాజారావు. బాత్రూం తలుపులు తెరవటానికి 4 మనుషులు తప్పుకోవాల్సి వచ్చింది. లోపల ఎవరూ లేనందుకు రాజారావు చాలా సంతోషించాడు. అక్కడికి రావడానికి ఎన్ని ఇబ్బందులు ఉండటం వలనో ఏమో అది ఎవ్వరూ వాడినట్టు లేదు. బాత్రూం చాలా శుభ్రంగా ఉంది. రాజారావు తలుపులు వేసుకుని మిగతా ప్రయాణమంతా ఇందులో చేయాల్సి వచ్చినా సిద్ధమే. పెద్ద అవస్థ నుంచి కాపాడావు దేవుడా అనుకున్నాడు మనసులో. కొన్ని సులువులు తెలిసిన కారణంగా రాజారావు తిరుగు ప్రయాణం మరి కాస్త సులభమై సుమారు 5 నిమిషాలలో తన స్థానం చేరగలిగాడు. అతనికి సీట్లో కూర్చున్నాక గుడ్డివాడు బూటు కాళ్లతో పాదతాండవం చేశాడు. రాజారావు మనసు ప్రశాంతంగా ఉన్న కారణంగా అతన్నేమీ విసుక్కోలేదు. బాత్రూంకి వెళ్ళొచ్చారా అన్నాడు ఈశ్వరరావు. అవునన్నాడు రాజారావు. ఎలా ఉంది ప్రయాణం అని అడిగాడు అతను పరిసరాలను గమనిస్తూ. రాజారావు వివరాలు చెప్పాడు. తప్పదు మరి అనుకుంటూ ఈశ్వరరావు కూడా బయలుదేరాడు. రాజారావు వెళ్ళి రాగలగటం అతనికి ధైర్యాన్ని ఇచ్చింది. ఈశ్వరరావు బయలుదేరి ఇంకా 1 నిమిషం కూడా పూర్తి కాకుండా కంపార్ట్మెంట్ అంతా అదిరిపోయేటంత ఆర్తనాదం వినిపించింది. చాలామందికి మెలకు వచ్చినా కదిలెళ్ళి చూసే పరిస్థితి లేక ఊరుకున్నారు. ఈశ్వరరావు తిరిగి వచ్చాక విషయం తెలిసింది. అతను తన కాలుని మూట అనుకుని బోగీలో క్రింద వెల్లికితలా పడుకున్న మనిషి పొట్ట మీద వేశాడట. ఆర్తనాదానికి అది కారణం. ఎవరు దిగితేనే ప్రాణం ఇప్పుడు హాయిగా ఉంది అనుకున్నాడు అతను. తెల్లవారుతున్నట్టుంది. ఒక్కొక్కరే లేస్తున్నారు. ఏదో స్టేషన్లో ట్రైన్ ఆగితే చాలామంది కంపార్ట్మెంట్ కిటికీలో నుంచి అందుకుని వేడి వేడి టీ తాగేశారు. ఈశ్వరరావుకి కాఫీయే కానీ టీ రుచించదు. అయినా అతను గొంతుకులో తడి అవుతుందని కాస్త టీ పుచ్చుకున్నాడు. చౌదరి కూడా టీ తాగాడు. రాజారావుకి ఏ అలవాటు లేదు. అతను ఇప్పుడు మొహం కడుక్కోవటం గురించి ఆలోచిస్తున్నాడు. డోండులో టిఫిన్ చాలా బాగుంటుంది. బహుశా 8 గంటలకు అక్కడికి వెడతాం అనుకుంటాను అన్నాడు ఈశ్వరరావు. ఇటీవలే అతను ఏదో ఇంటర్వ్యూ వస్తే బొంబాయి వెళ్ళొచ్చాడు. ఆ అనుభవాన్ని ఇంకా బుర్రలో నుంచి తొలగించినట్లు లేదు. ఆకుపచ్చ యూనిఫామ్ బెర్త్ దిగాడు. అతను ఒకవైపుకు వెళ్ళబోతూ ఉంటే రాజారావు వారించి, ఈ పక్క బాత్రూమ్ నిండా జనమున్నారు, అటు వెళ్ళండి అని చెప్పాడు. యూనిఫామ్ వినకుండా అటే వెళ్ళాడు. ఏదో గొడవ పడుతున్నట్టు అనిపించింది. అతను మొత్తం మీద ఆ బాత్రూంలో జనాన్ని తన యూనిఫామ్తో భయపెట్టి బయటకు లాగగలిగాడని తర్వాత అందరికీ తెలిసింది. ముందు ఈశ్వరరావు, తర్వాత అతను ఆ బాత్రూంలోకి వెళ్ళి ముఖాలు కడుక్కుని వచ్చారు. ప్రయాణం మాత్రం ఇంకా చాలా కష్టంగానే ఉంది. ట్రైన్ డూండులో ఆగగానే ఈశ్వరరావు కంపార్ట్మెంట్లోంచి బయటపడటం కోసం కిటికీనే తలుపుగా చేసుకున్నాడు. అటువంటి దుడుకు పని 4 రోజుల క్రితం ఓ చిన్న ప్రయాణంలో చేసి అతను గాయపడ్డ సంగతి రాజారావుకు గుర్తుంది. అందుకని అతను భయపడ్డాడు. అదృష్టవశాత్తు ఏ ప్రమాదమూ జరగలేదు.
రాజారావు ఏమీ తినటం లేదని ఈశ్వరరావుకు బెంగగా ఉంది. అందుకని అతను ప్లాట్ఫారం మీద రైల్వే క్యాంటీన్లో ఇడ్లీలు తీసుకున్నాడు. అతనికి హిందీ బొత్తిగా రాదు. వేళ్లు చూపించి ఎన్ని కావాలో చెప్పాడు. అతను అక్కడే తింటాడు కాబోలనుకుని స్టీల్ ప్లేట్లో టిఫిన్ ఇచ్చాడు క్యాంటీన్ వాడు. ఒక ప్లేటు తనకు తీసుకుని ఇంకో ప్లేటు కూడా అడిగి అతను ప్లాట్ఫామ్ మీదకు పరిగెట్టాడు. అది చూసిన ఒక సర్వరు క్యాంటీన్లో కౌంటర్లో కూర్చున్న అతనికి చెప్పాడు. అతను కంగారుగా ఈశ్వరరావును ఉద్దేశించి ఏదో అరిచాడు. అతను వాడికి అందకుండా ఒక్క పరుగున రాజారావుకు టిఫిన్ అందించటం, టిఫిన్ అద్భుతంగా ఉంది అన్నాడు. రాజారావు హడావుడిగా మింగేసి ప్లేట్ ఖాళీ చేసేశాడు. ఈశ్వరరావుకు థ్యాంక్స్ చెప్పి అతను ప్లేట్ అందించగా ఇంకా తెమ్మంటారా అన్నాడు ఈశ్వరరావు. చాలన్నాడు రాజారావు. ఈశ్వరరావు వాటర్ బాటిల్ అందిస్తూ చౌదరి తనకు కూడా టిఫిన్ తెచ్చిపెట్టమని ఈశ్వరరావును కోరాడు. ఈశ్వరరావు 2 ప్లేట్లు తిరిగి ఇవ్వగానే బిడ్డకు పాలిచ్చి తిరిగి తన వద్దకు వచ్చిన ఆవును చూసిన పులిలా చూశాడు క్యాంటీన్ వాడు. ఈసారి ఆకులో టిఫిన్ తీసుకున్నాడు ఈశ్వరరావు. అతను కాఫీ తాగి వాటర్ బాటిల్లో నీళ్లు పట్టాడు. హఠాత్తుగా అతని ప్లాట్ఫారం మీద బాలకృష్ణ కనిపించాడు. ఇద్దరూ పరస్పరం పలకరించుకున్నారు. ఈశ్వరరావు బృందం జనరల్ కంపార్ట్మెంట్లో ఉన్నారని తెలియగానే తననేమైనా సాయం అడుగుతారేమని భయపడ్డాడో ఏమో. బాలకృష్ణ నాకు హైదరాబాద్లో రిజర్వేషన్ దొరికింది అనేసి వెళ్ళిపోయాడు. ఈశ్వరరావు కిటికీ ద్వారా కంపార్ట్మెంట్లో ప్రవేశించాడు. రాజారావు అందరినీ ఆశ్చర్యంగా చూస్తున్నాడు. వేరే తలుపు ఒకటి ఉన్నదని, ఇది కేవలం కిటికీ మాత్రమేనని చాలామంది మర్చిపోయినట్లున్నారు. చాలా మామూలుగా దాన్ని గుమ్మంలా వాడేస్తున్నారు. రాజారావు ఈశ్వరరావును ప్రత్యేకంగా అభినందించి, మీరు లేకపోతే ఈ పూటకు తిండి తినే దారి కూడా ఉండేది కాదన్నాడు. జనరల్ కంపార్ట్మెంట్లో ప్రయాణం చేసిన వారందరూ కడుపులో భోజనం కానీ ఏదైనా ఆహార పదార్థం కానీ పడాలంటే ఈశ్వరరావు లాంటి వ్యక్తి తోడుగా తీసుకెళ్ళాలి అని రాజారావు వేళకోళంగా కాక సీరియస్గానే చౌదరికి చెప్పాడు. తర్వాత ప్రయాణంలో చెప్పుకోదగ్గ విశేషాలు ఏమీ లేవు. పూనా చేరే వరకు ట్రైన్ అలా రద్దీగానే ఉంది. పూనాలో కాస్త కాలు కదిపే అవకాశం దొరికింది. చౌదరి, రాజారావు, ఈశ్వరరావు కబుర్లలో పడ్డారు. వారు చాలా ఆత్మీయులైపోయారు. తిరుగు ప్రయాణానికి రిజర్వేషన్ చేయించుకున్నాకనే మనం బొంబాయి నుంచి బరోడా బయలుదేరాలి అని రాజారావు, ఈశ్వరరావు నిర్ణయించుకున్నారు. విక్టోరియా టెర్మినల్ దాకా ఓ ట్రైన్ వెళుతుందని, కానీ ముందుగా దాదర్లోనే దిగిపోయి అక్కడే రిజర్వేషన్ చూసుకోమని చౌదరి సలహాని ఇచ్చాడు. అతని సలహా మేరకు ఇద్దరూ దాదర్లో దిగారు. సుమారు 12:30 దాటేదాకా రాజారావు జీవితంలో మొట్టమొదటిసారిగా కంపార్ట్మెంట్ కిటికీలో నుంచి బయటపడవలసి వచ్చింది. దాదర్ ప్లాట్ఫామ్ చాలా రష్గా ఉంది. అందుమీద నుంచి బయటపడి కౌంటర్కి చేరటానికి వారికి 10 నిమిషాలు పైగా పట్టింది. ఈశ్వరరావు వెళ్ళి కౌంటర్లో విచారించగా హైదరాబాద్కు రిజర్వేషన్ సదుపాయం దాదర్లో లేదని, విక్టోరియా టెర్మినస్కి వెళ్ళవలసిందని తెలిసింది. మళ్ళీ ఇద్దరూ పరిగెట్టి ట్రైన్ ఎక్కారు. ఫలానా అని పట్టించుకోకుండా కనపడిన కంపార్ట్మెంట్లో ఎక్కేశారు. అందులో ఎవరూ లేరు. ఏదోలా ఉంది అంత ఖాళీగా ఉండి కూర్చోవాలంటే. ట్రైన్ ఇంకో 10 నిమిషాల తర్వాత కదిలింది. ఆ ట్రైన్లో సుమారు 20 ఏళ్ల వయసున్న కుర్రాళ్ళు 3 ఏ మూల నుంచో బయటపడ్డారు. వాళ్ళు తిన్నగా ఒకచోట కూర్చోకుండా కంపార్ట్మెంట్ అంతా కలిగి తిరుగుతూ తరచూ రాజారావు, ఈశ్వరరావుల వంక చూస్తూ ఉండేవారు. రాజారావుకు మనసులో భయం వేసినా మేకపోతు గాంభీర్యం వహించాడు. ట్రైన్లో ఇంకెవ్వరూ లేరు. వీళ్ళు తమని లూటీ చేస్తే చేయగలిగింది ఏమీ లేదు. ఇందాకటి ప్రయాణానికి ఇప్పటి ప్రయాణానికి తేడా తలుచుకుని రాజారావు అంత భయంలోనూ మనసులో నవ్వుకున్నాడు. ఒకసారి కంపార్ట్మెంట్లో ఉండవలసిన వారికంటే చాలా ఎక్కువ మంది ఉన్నారు. అదో రకం అన్యాయం కారణంగా ప్రయాణికులు నరకం చవి చూశారు. ఇంకోసారి కంపార్ట్మెంట్లో మరీ తక్కువ ప్రయాణికులు ఉన్నారు. ఇది ప్రమాదమే మరి. సుమారు 2 గంటల ప్రాంతాల్లో ట్రైన్ బొంబాయి విక్టోరియా టెర్మినస్లో ఆగింది. అక్కడ ఈశ్వరరావు, రాజారావు చౌదరిని కలుసుకున్నారు. రాజారావుని కాపలా పెట్టి ఈశ్వరరావు, చౌదరి రిజర్వేషన్ కౌంటర్ వద్దకు వెళ్ళారు. ఆ దారులు అవి చౌదరి తనే చూపించాడు. ఈశ్వరరావుకు చొరవ ఎక్కువ. చౌదరి రిజర్వేషన్ స్లిప్ పూర్తి చేస్తూ ఉండగా అతను కౌంటర్లో వ్యక్తిని వివరాలు అడిగాడు.
19వ తేదీకి అతనికి టికెట్స్ కావాల్సి ఉంది. ఆ తేదీకి లేవని 22వ తేదీనైతే ఉన్నాయని కౌంటర్లో వ్యక్తి చెప్పగానే అతను క్షణాల మీద నిర్ణయం తీసేసుకుని ఆ తేదీకి ఇచ్చేయమని కోరాడు. అతనికి పేర్లు చెప్పి తమ రిజర్వేషన్ స్లిప్ రాయడం మొదలుపెట్టాడు. చౌదరి ఈలోగా స్లిప్ రాసి కౌంటర్లో ఇచ్చాడు. కౌంటర్ మనిషి ముందు ఈశ్వరరావు పని పూర్తి చేస్తున్నాడు. అతను రాస్తూ ఉండగానే ఈశ్వరరావు త్వరగా రిజిస్ట్రేషన్ స్లిప్ అందించాడు. 22వ తేదీకి వాళ్ళిద్దరికీ 2 బెర్తులు రిజర్వేషన్ అయ్యాయి. ప్రయాణంలో పదనిసలు 7వ భాగం పూర్తయింది. ఈ కథ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు సబ్స్క్రైబ్ కూడా చేయండి.